ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనం 2026 జూన్ మాసపక్ష ఫలితాలు తీసుకుంటున్నాము. ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది గోచారం, ప్లస్ పాయింట్లు ఎన్ని ఉన్నాయి, మైనస్ పాయింట్లు ఎన్ని ఉన్నాయి, అలాగే మీ జీవితంలో జరగబోయే వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, బిజినెస్, జాబు, ఇలాంటివన్నీ తీసుకున్నట్లయితే మీకు ఎలాంటి ఫలితాలు, ఏ గ్రహం ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేది మనం ఈ చక్రంలో చక్కగా వివరించుకోవడం, ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇంకా మరలా చెప్పుకొచ్చేది ఏంటంటే, ద్వాదశ రాశుల వారు ఒకటి గమనించాలి. మన సంస్థలో యోగా, ఆస్ట్రాలజీ, ప్రిడిక్షన్స్తో పాటు నేర్పించడం కూడా జరుగుతుంది. మ్యూజిక్ థెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. చక్కగా మీరు నేర్చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయగలరు. నెక్స్ట్ కుంభరాశి, మకర రాశి, మకర లగ్నం తీసుకున్నట్లయితే పూర్వాషాఢ నక్షత్రం 3 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి మకర లగ్నం తీసుకున్నట్లే పూర్వాషాఢ నక్షత్రం 3 పాదాలు, అలాగే ఈ యొక్క శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 2 పాదాలు కలిపి మకర రాశి మకర లగ్నం కిందకి వర్తిస్తుంది. చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు మీకు మీ యొక్క రాశికి తీసుకున్నట్లయితే, ఈయన కుజుడు వచ్చేసి వృషభ రాశిలో ఉన్నారంటే మీ సంతాన క్షేత్రంలో ఉన్నారు. అలా అష్టమాధిపతి అయినటువంటి రవి కూడా మీకు కుజునితో కలిసి పంచమంలో ఉన్నారు. ఈ 2 పాపగ్రహాలు ఒక 5th హౌస్లో ఉండడం, హైయర్ ఎడ్యుకేషన్ లాస్ అవ్వడం, జాబ్ లాస్ అవ్వడం, పిల్లల హెల్త్ బాగాలేకపోవడం, మ్యారిటల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవ్వడం, ఈ యొక్క లవ్ అఫేర్స్ ఏవైనా ఉంటే వాళ్ళకు కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉండడం, డెప్త్గా రీసెర్చ్ ఓరియంట్లో ఏదైనా ఎడ్యుకేషన్ ఉంటే అది డిస్టర్బ్ అవుతుంది. దేనివల్ల అంటే ఫ్యామిలీ గొడవల వల్ల, మీ గ్రహస్థితి బాగలేని మూలకంగా ఇవన్నీ దాయదులతో ఇబ్బందులు ఉంటాయి. పోరాడే మనస్తత్వ గ్రహం వచ్చేసి మీ రాశిలో కూర్చొని ఉంటుంది, మీ ఈ యొక్క పంచమ స్థానంలో ఉంటుంది. దైవబలం కోల్పోతూ ఉంటారు, ప్రతిదానికి గొడవ పడటం. కుజుడు అంటేనే యుద్ధం. కుజుడు ఏ గ్రహంతో కలిస్తే అక్కడ యుద్ధం ఏర్పడుతుంది, ఆ భావానికి యుద్ధం ఏర్పడుతుంది. తద్మూలకంగా మీకు అనేక రకమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. అలాగే ఆదిత్య హృదయం చదవండి. అనారోగ్య సమస్యలు ఇంట్లో ఉన్న వారికి అందరికీ పోతుంది, కొంచెం శాంతి లభిస్తుంది. కాబట్టి చాలా వరకు జీవితాన్ని ముందుకు లాగే అవకాశాన్ని మీరు తీసుకుంటారని ఆశిస్తున్నాము. అలాగే మీకు ఈ యొక్క కేతు వచ్చేసి అష్టమంలో ఉండడం అనేది కొంచెం ఇబ్బంది. వైరాగ్య భావాలు తాత్కాలికంగా వచ్చినా అంతే తొందరగా వెళ్ళిపోతూ ఉంటాయి. కొంచెం ఇబ్బంది కూడా కలుగుతుంది. పితృదేవతల శాంతి లోపిస్తుంది. అందుకని అమావాస్య రోజు పితృదేవులకు బియ్యం బత్తెం ఇచ్చేసి, గురువులకి కొంచెం దక్షిణ పెట్టేసి, ఆ దానం ఇచ్చిన తర్వాత గోత్రనామాలు చెప్పి ఇంటికి వచ్చి తలస్నానం చేసి పూజ చేసుకోవడం ఎంతో శుభకరం. ఇది చేయడం మూలంగా చాలా వరకు మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మకర రాశి మకర లగ్నం వారికి వెళ్ళిపోతాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దయచేసి ప్రతి ఒక్కరికి చేయండి, లేకపోతే చాలా ఇబ్బందులు ఉన్నాయి. రాహువు వచ్చేసి మీకు 2వ ఇంట్లోనే ఉన్నాడు, కోపం అధికమవుతుంది. మీకు ఉన్నటువంటి జటిల సమస్యలు, అష్టమాధిపతి అయినటువంటి ఈ యొక్క రాహువు మీకు 2లో ఉండడం అనేది యాక్సిడెంట్స్కి కారణమవుతుంది. అలాగే దైవభక్తికి దూరం అవుతుంది. అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. పెద్దవాళ్ళ ఆస్తిపాస్తులు గొడవలలో కొంచెం తారాస్థాయిలో ఉగ్రంగా ప్రవేశిస్తారు. వాగ్దాటిని పెంచుతారు. మనుషులకు దూరం అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి చాలా జెన్యున్గా బిహేవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వస్తి.